హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇప్పుడు మనం క్రాస్ చేసేది బ్రిడ్జు. అది శారదా నది పైన ఉందన్నమాట బ్రిడ్జు, అనకాపల్లి. అలాగే ఈరోజు మనం చూడబోయే గుడి కొండపైన చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొండపైకి కారు తీసుకు వెళ్ళడం చాలా బాగుంటుంది. నిటారుగా పైకి ఉంటుందన్నమాట. ఎలాగనే అంటే స్కిప్ చేయకుండా చూడండి మొత్తం కూడా. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం ఎప్పుడైతే అనకాపల్లిలో ఉన్నామో మీ అందరికి తెలిసిన సంగతే, 2 days ట్రిప్ అనమాట. అది అలాగే ఫస్ట్ డే ఇది 4th టెంపుల్ అనమాట. నేను షూట్ చేసేది చాలా ఫాస్ట్గా అయితే షూట్ చేసాం. నేను, మా ఆవిడ, మా అమ్మ, ఇంకా మా బావమరిది, ఇంకా వాళ్ళ పాప, ఈ మా 5 అయితే వెళ్ళడం జరిగింది. అలాగే ఒకసారి ఇక్కడ మన బ్రిడ్జ్ అయితే క్రాస్ చేయాలి. అలాగే ఆ వీధి నుండి ఆ గుడికి వెళ్ళాలంటే ప్లేస్ అయితే ఉంది, కానీ నీరైతే చాలా అక్కడ నుండి గడ్డలా ఉందన్నమాట. అక్కడ నుండి అయితే నీరు పారుతుందన్నమాట. అందుకని అటు నుండి వెళ్ళలేదు, గల్లీ లోపల నుండి అయితే నేను తీసుకొచ్చాను. అలాగే ఈ అమ్మవారి పేరు బాల త్రిపుర సుందరి అమ్మవారు అనమాట. కొండపైన ఉంటారు, మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. అలాగే గుడి దగ్గరికి అయితే చేరుకున్నాం. మొత్తానికి ఈ పైకి మెట్ల ద్వారానే వెళ్ళొచ్చు అనమాట, నడక ద్వారా. అలాగే మనమైతే ఈ బై రోడ్ వెళ్తామన్నమాట పైకి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ అమ్మవారి కోసం చెప్పుకుంటే 1995లో స్వయంభూగా అయితే వెలిసిందనమాట పైన. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే వెలిసిన తర్వాత అక్కడైతే ఎవరికో అంటే పంతులు గారు ఎలా చెప్పారో నేను మీకు అలాగ చెప్తున్నాను. ఎవరికో దొరకడం అయితే జరిగింది. అది స్వయంభూగా దొరికిందనమాట విగ్రహము. ఆ విగ్రహం కూడా మీకు చూపిస్తాను నేను ముందు క్లిప్స్లో. అలాగేనా? ఇప్పుడైతే మనం కొండ అయితే ఎక్కుతున్నాం. కొండ మహా అయితే ఒక 4 వంకలు అయితే తిరిగినప్పటికీ మనం కొండపైకి అయితే చేరుకుంటాం. ఈ కొండపై నుండి చూసుకుంటే వెళ్ళేటప్పుడే మనకైతే పూర్తిగా అనకాపల్లి టౌన్ మొత్తం కనిపిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం లాస్ట్ వీడియో మీరు చూశారు కదా, మన పంచముఖి అమ్మవారు, మన గవరపాలెం అనకాపల్లి టెంపుల్. ఓకేనా ఫ్రెండ్స్? దాని తర్వాత మనం ఇక్కడికి వచ్చాం. ఓకేనా? గ్లాస్ అయితే మనం ఇప్పుడైతే మీకు కరెక్ట్గా అది షూట్ అవ్వలేదు, కానీ దిగేటప్పుడు మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్గా మీకైతే రోడ్డు కనిపిస్తుంది. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే పైనుండి చూసుకుంటే మొత్తం అనకాపల్లి సిటీ మొత్తం కనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ ట్రైన్స్ కూడా పైనుండి కనిపిస్తాయి, అది కూడా మీకు చూపిస్తాను. పాములాగే ఉంటుందన్నమాట. అయితే మొత్తానికి అయితే పైకి వచ్చాం. పైకి వచ్చిన తర్వాత పార్కింగ్ టికెట్ ఏం లేదు, ఎంట్రన్స్ టికెట్ ఏం లేదు. ఇలాగే ఇక్కడ చూసుకుంటే మనకి అరటిపళ్ళు, కొబ్బరికాయలు, చీర, జాకెట్, గాజులు అమ్మవారి కోసం ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు. అలాగే అమ్మ ఇంకా మా ఆవిడైతే బయటకు కూర్చున్నారు. మా బావమరిది నేనైతే లోపలికి వెళ్ళాం. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళాలన్నమాట. చాలా విశాలమైన, చాలా పెద్ద గుడి అనమాట ఇది. అలాగే ఇక్కడ ఎంట్రన్స్లో ఒక బోర్డు ఉంది, మీరు పాజ్ చేసి మీరు చదవచ్చు. ఓకేనా? అలాగే ఎంట్రన్స్లోనే మనం రైట్ సైడ్ ఈ బోర్డు చూసాం కదా, లెఫ్ట్ సైడ్ మనకైతే దుర్గామాత అమ్మవారు ఆ విగ్రహం అయితే చాలా పెద్దది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే చూసుకుంటే తిరుశూలం ప్లేస్లో ఇక్కడైతే జెండా ఉంది. ఓకేనా? గుడికి తాలూకా సంబంధించిన జెండా అనుకుంటా. అలాగే కాషాయ రంగులోనైతే ఉంది. అలాగే దుర్గమ్మ ఇక్కడ మీరు విగ్రహం దర్శించుకున్నారు కదా. అలాగే పక్కన చూసుకుంటే యజ్ఞశాల అయితే ఉంది. ఎవరైనా హోమాలు, ఏమైనా యజ్ఞాలు చేయించుకోవాలంటే ఇక్కడ చేయించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మధ్యలో అయితే మనం కూడా కనిపిస్తూ ఉంటాము. ఓకేనా? చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎందుకంటే ఎప్పుడు నేను ఆ ప్లేస్కి అయితే వెళ్ళలేదు. అనకాపల్లిలో నూకలమ్మ తల్లి గుడి తప్ప, ఇంకా గౌరీ పరమేశ్వరుల గుడి తప్ప ఇంకే గుడి తెలీదు. అలాగే ఇక్కడ మా బావమరిదే చెప్పాడనమాట. ఓకేనా? అలాగా ఇటు ఈ లోపలికి ఒక త్రోవ అయితే కనిపించింది. ఆ త్రోవ నుండి అలా ముందుకు వెళ్ళేసరికి మనకి అక్కడ పెద్ద ముగ్గు, ఇంకా ఈ ఆటో ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో పంతులు గారు హౌసెస్ అయితే ఉంటాయి. అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి ఒక శాల లాగైతే ఉంది. ఇక్కడ శాలలో చూసుకుంటే మనకి శ్రీకృష్ణుడు అక్కడైతే విగ్రహం ఉంది. ఇది చూసాక బ్యాక్ సైడే మనకి ఇంకొక తోవ చుట్టూరు, అంటే మెయిన్ అమ్మవారు ఇప్పుడు గర్భగుడికి అయితే మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఎదురు చూస్తున్నారు కదా, అదే గుడి అనమాట. అంటే అటువైపు ఉంది, ఇది ఆఫీస్ అనమాట. ఓకేనా? ఈ లైన్ వేశారు కదా, చుట్టూరు మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు అక్కడ. అలాగే ఇక్కడ వేప చెట్టు ఉంది. వేప చెట్టు కూడా చాలా బాగా పూజలు అయితే, పునస్కారాలు అన్నీ జరుగుతున్నాయి. ఆ పక్కనే కొబ్బరికాయలు కొట్టడానికి ఉందన్నమాట. ఇదే మా బావమరిది అనమాట. ఇప్పుడు క్రాస్ అయ్యారు కదా, అక్కడ కొట్టి లోపలైతే సమర్పించుకుంటాం. ఆ కొబ్బరికాయలు ఏడ్ చేస్తారు ఆ బయట నుండి అన్నీ కూడా అక్కడ బయట ఎండేశారనమాట. అలాగే మొత్తం ఇక్కడ నుండి అనకాపల్లి సిటీ మొత్తం కనిపిస్తుంది, టౌన్ మొత్తం కూడా. ఓకేనా? అలాగే దాని తర్వాత ఇక్కడ మనకి ఎదురుగా రైల్వే ట్రాక్స్ అయితే ఉన్నాయి. అలాగే ఆ ఎదురుగా ఒక కొండ కనిపిస్తుంది కదా, అది బొజ్జన కొండ అనమాట. రెబాకలో ఉంది. ఇప్పటివరకు నాకైతే తెలీదు, మన రెబాకలో చూశానమాట. అలాగే మెట్ల దారి చూపించాను కదా, అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడైతే ఎండింగ్ అయిపోతుంది. అలాగా ఈ లోపలికి వచ్చి
అక్కడ నుండి ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి అయితే దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఒక ట్రైన్ అయితే వెళ్తుంది, అంటే ప్యాసింజర్ బోగిల్లాగే ఉన్నాయి అంటే దూరం నుండి, కానీ జూమ్ చేసి చూస్తే అవన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి. అంటే ఇది గూడ్స్ బండి అనమాట. అంటే నార్మల్ గూడ్స్ అంటే ఇనుము బొగ్గు అవన్నీ తీసుకుని వెళ్తాయి కదా, దానికి గూడ్స్ అంటారు. కానీ ఇది మనకి చూడండి, ఇప్పుడు మనం ఆర్డర్స్ చేసుకుంటాం కదా, అవన్నీ ప్యాకేజెస్ అనమాట, ప్యాకెట్లు వెళ్తాయి కదా అది. ఓకేనా. ఇక్కడ మనం చూసుకుంటే సింహాలు అయితే ఉన్నాయి 2. అమ్మవారి ఎదురుగా అయితే ఇప్పుడు కూడా మనకి సింహాలు అవి కనిపిస్తాయి అన్నమాట. అలాగే ధ్వజస్తంభం చూసుకుంటే చాలా హైట్గా చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. అంటే బయట అయితే వాళ్ళకి అడగగానే ఇక్కడైతే తీయకండి, మీరు లోపట అడిగి పంతులు గారు అడిగి తీసుకోండి అనేసి అన్నారు. అయితే మనం తీసుకున్నాం. అలాగే ఈ పక్కన చూసుకుంటే మనకి నాగదేవతలు గుడి కూడా ఉంది. అలాగే మనం అలాగే నడుచుకొని లోపల వరకు అయితే వెళ్ళాము. కింద ముగ్గులు చూస్తున్నాయి కదా, చాలా బాగా నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి ముగ్గులు అవన్నీ కూడా చాలా బాగా పెయింటింగ్స్ అన్నీ కూడా వేశారు. అలాగేనా. ఇప్పుడు మనము నాగదేవతకైతే మనం ఇచ్చేసుకుంటాం, దర్శనం చేసుకుంటాం. మీరు కూడా దర్శించుకోండి. అలాగే ఈ పక్కన అమ్మవారు విగ్రహం కూడా ఉంది. ఒక ఫ్రెండ్స్ 95లో ఇది దొరికిందనమాట స్వయంభూగా. ఆ దొరికిన మీకు ఆ పాయింట్ కూడా అంటే ఆ విగ్రహం కూడా మొత్తం పసుపు గొడ్లో చుట్టి ఉంచారనమాట. అది కూడా మీకు చూపిస్తాను. లోపల బాల త్రిపుర సుందరి అమ్మవారు అనమాట. అలాగే చూసే కదా ట్రైన్ పాములాగా ఇలాగా అనకాపల్లి స్టేషన్ మీకు ఎదురు కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటాక అనకాపల్లి స్టేషన్ అనమాట. ఇంకా బ్రిడ్జు శారదా నది పైన ఉంది. ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మనకి హుండీలాగా కనిపిస్తుంది. తిరుపతిలో చూసారు కదా, వైట్ ఎల్లో కలర్ గొడ్లో హుండీలాగా ఉంటుంది, అలాగే ఇక్కడ కూడా పెట్టారు. అలాగే నవరాత్రులు కాబట్టి మనకి మెయిన్ ఆ బ్యాక్ సైడ్ అంతగా పూజలు ఇదవదు కాబట్టి అందరికి ఒకేసారి. అందుకని అమ్మవారికి ఇంకొక విగ్రహం ఇక్కడ దుర్గామాత అమ్మవారు విగ్రహం పెట్టి ఇదంతా కూడా జనాలకు కూర్చోబెట్టి పూజలు అయితే చేయిస్తారు. కుంకుమ పూజ అవన్నీ అంటే చాలా వరకు పూజలు అవుతాయి కదా, అవన్నీ కూడా చేయిస్తారనమాట. అలాగే గుడి ప్రాంగణం చూసుకుంటే చాలా పెద్దది. అలాగే బయట కూడా ఇంకా ప్రశాంతంగా ఉంది, లోపలైతే ఇంకా ప్రశాంతంగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. చాలా వరకు ఇక్కడ మొత్తం ఏ టైం నుండి ఏ టైం వరకు ఓపెన్లో ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమాలు జరుగుతాయి, నవరాత్రులది పెద్ద లిస్ట్ అయితే ఉంది అక్కడ. అలాగే అమ్మవారి పేరు ఉంది, అమ్మవారి విగ్రహం ఫోటో కూడా ఉంది. అలాగే మీకు మెయిన్ నేను చూపిస్తాను చూడండి, బాల త్రిపుర సుందరి అమ్మవారు విగ్రహం అయితే మీకు చూపిస్తున్నాను. మూలలో విరాటం అనమాట. అందరూ దర్శించుకోండి, ఆశీర్వాదం పొందండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నవరాత్రులు కాబట్టి చాలా విశేషమైన పూజలు అయితే జరుగుతుంటాయి. కవల పూలు చూశారు కదా ఎన్ని ఉన్నాయో అమ్మవారి దగ్గర, అంతా కూడా భక్తులు తెచ్చి సమర్పించిన వాళ్ళనే ఇదంతా కూడా. ఇక్కడ ఎదురుగా చూసుకుంటే 3 హుండీలు ఉంటాయి, 3 గుడులకి 3 హుండీలు. ఇటువైపు వినాయకుడు, మధ్యన బాల త్రిపుర సుందరి అమ్మవారు, అలాగే మనకి లెఫ్ట్ సైడు శివుడి దాటితే ఉంటుంది, శివలింగం ఉంటుంది అక్కడైతే పూజలు. ఇప్పుడు ఇది చూస్తున్నాయి కదా పసుపుగా, నేను చెప్పాను కదా మీకు స్వయంభూగా అమ్మవారు కొండపైన వెలిసిందని, అదేనమాట. ఇక్కడ చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదేని అమ్మవారు స్వయంభూగా వెలిసింది, మొత్తం పసుపు గొడ్లో చుట్టేసి అక్కడ పెడతారనమాట. అలాగే మూల విరాటం బ్యాక్ సైడ్ ఉంది. ఓకేనా. ఇక్కడైతే శివలింగం ఉంది, ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు. అలాగే మనం ఇప్పుడు బయటికి వెళ్ళి మీకు బయట కూడా మొత్తం చాలా వరకు ఉందన్నమాట, అదంతా కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, పదండి. అలాగే నవరాత్రులు స్టార్టింగ్ కాబట్టి ఎక్కువ జనాలు అయితే మనకు కనిపించరు. ఈవినింగ్ ఇంకా మార్నింగ్ అయితే కనిపిస్తారు. నేను వెళ్ళేటప్పటికి మనకి 4:30 అయితే టైం అయింది సాయంత్రం. అలాగే ఇక్కడ నుండే ఎంటర్ అయ్యాము, అలాగే ఇక్కడ నుండే ఎగ్జిట్ అవుతాము. ఎందుకంటే జనాలు లేరు కాబట్టి మనకైతే అక్కడ నుండే వదిలేశారు, అక్కడ నుండే పంపించారు అనమాట. జనాలు ఉండేటప్పుడు ఇక్కడ మొత్తం కూడా చూడండి కర్రలతోనైతే కట్టారు కదా, ఇటు నుండి వెళ్ళి ఇక్కడ నుండి కిందకి దిగాలన్నమాట. అమ్మవారికి దర్శించుకొని దాని తర్వాత మనకి ధ్వజస్తంభం ఉంది కదా, అక్కడ దండం పెట్టుకొని బయటకు వెళ్ళిపోవడమని. ఓకేనా. ఇదే ధ్వజస్తంభం చూశారు కదా ఎంత పెద్దగా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నుండి బయటకు వచ్చాక మనకైతే వ్యూ అంటే మీకు మళ్ళీ ధ్వజస్తంభము శిఖరం అయితే చూపిస్తాను. అలాగే ఇక్కడ నుండి అమ్మవారికి దర్శనం చేసుకోండి, బయట పెట్టారు కదా ఆ అమ్మవారు. అలాగే మనం నూకాల అమ్మవారి గుడి దగ్గర కూడా ఇలా మొత్తం రినోవేషన్ అయితే జరుగుతుంది. దర్శనం అయితే లోపల మూల విరాటంకి అయితే మెయిన్ మూల విరాటంకి దర్శనం అవ్వలేదు. వాళ్ళు ఏంటంటే అది కదపలేదు, అసలు చాలా పవర్ కదా కదపము. అలాగే రిఫ్లెక్షన్ మనం భోజనాలు చూడండి, నూకాలమ్మ గుడి దగ్గర భోజనాలు పెడతారు, అక్కడైతే పెట్టారనమాట. మొత్తం క్లీన్ చేసి ఖాళీ చేసి అది కూడా మొత్తం కూడా నేను షూట్ చేశాను. నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తాను అదంతా కూడా. అలాగే ఇక్కడ కొత్త బోళ్ళు ఎవరికి ఉన్నాయి ఆ ఏరియాలో ఇక్కడైతే అమ్మవారి దగ్గరికి తీసుకొస్తారనమాట పూజల కోసం. అలాగే ఇక్కడ చూశారు కదా దుర్గమ్మ విగ్రహం ఉంది, అలాగే అటు సైడు కృష్ణుడు విగ్రహం ఉంది. అలాగే మనకి ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇది చూసుకుంటే ఇక్కడైతే భోజనాలే అనమాట. ఫ్రీగా అందరికీ ఉచితంగా 12:15కి అక్కడైతే భోజనాలు పెడతారనమాట.
ఓకేనా ఫ్రెండ్స్, ఎంతమంది ఉంటే అంతమందికి పెడతారు. దాని తర్వాత వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఈవినింగ్ అయితే ఉండదన్నమాట, ఓన్లీ మధ్యాహ్నమే. ఇదే మెయిన్ గేటు. ఇక్కడ నుండి వెళ్ళాక మీకైతే బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. బయటకు వచ్చేటప్పుడు చల్లటి గాలి అయితే వేస్తుంది. కొండపైన ఉంది కదా, మంచి పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి, అందుకని చల్లటి గాలి. అలాగే ఇప్పుడు మనం డౌన్కి దిగినప్పుడు మొత్తం కూడా మీరు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది వ్యూ అయితే. మా కార్ అయితే అక్కడ ఉంది. అలాగే చూసారు కదా, ఇక్కడ ఒక స్టీలు తీసుకెళ్తుంది అనమాట, గూడ్స్ ట్రైన్. ఓకేనా, ఇక్కడ నుండి అయితే మనం ఇక్కడ కిందకి వెళ్దాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాను చూడండి. మొత్తానికి అయితే కొండ కిందకైతే వచ్చాం. అలాగే ఇక్కడ చూస్తున్నాం కదా ఆర్చ్, అక్కడ నుండి మెట్ల ద్వారానే పైకి అయితే నడక ద్వారానే వెళ్ళాలన్నమాట. అలాగే మనం వచ్చిన ద్వారానే మళ్ళీ వెళ్తున్నాం. అలాగేనా, ఇక్కడ బ్రిడ్జ్ చూస్తున్నాం కదా, ఇక్కడ నుండి మన ట్రైన్లు అయితే క్రాస్ అవుతుంది. ఇందాక చూసారు కదా, ఈ కిందనే అలాగా వెళ్ళిపోయి మనం లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే మెయిన్ రోడ్కి అయితే వచ్చేస్తాం. శారదా నది బ్రిడ్జ్ మీకు చూపించాను కదా, ఆ బ్రిడ్జ్ పైకి అయితే వెళ్ళిపోతాం. ఓకేనా ఫ్రెండ్స్ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తేగలం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వేరే మన స్టేట్ కాకుండా పక్క స్టేట్కి కూడా వెళ్ళి మంచి వీడియోస్ అయితే తెస్తానని అనుకుంటున్నాను, మీరు సపోర్ట్ చేస్తే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.